హలో అందరికీ మనకు ఎక్కువగా దొరికే షాపుల్లోనే ఈ పప్పు చేగూడలు ఈరోజు చేసామండి. చాలా టేస్టీగా చాలా సింపుల్గా అయిపోతాయి ఈ పప్పు చేగూడలు అనేది. నేను కొనుక్కున్నప్పుడు చాలా కష్టంగా ఈ పప్పు చేగూడలు ఎలా చేయాలో అనుకునేదాన్ని. ఇప్పుడు చేసినప్పుడు చాలా సింపుల్ అనుకుంటున్నానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ పప్పు చేగూడలు. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో చూసే ముందర నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ట్యాగ్ చేయండి. ఏ వీడియోలు పోస్ట్ చేసిన నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుందండి. ఫస్ట్గా నేను ఒక బౌల్లోనో ఒక గ్లాసు శనగపప్పు తీసుకొనండి. అది 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఒక 2 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని ఇప్పుడు వేరే పెనంలోన 1.5 గ్లాస్ వాటర్ అనేది తీసుకొని అది మరిగించుకోవాలండి. కొంచెం సాల్ట్, పసుపు, కొంచెం కారము, కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని వాటర్ అనేది మరిగినంత వరకు బాయిల్ చేసుకోవాలండి. వాటర్ మరిగిన తర్వాత అలా మరుగుతున్నప్పుడు ఒక గ్లాస్ నేను బియ్యం పిండి అంత వరిపిండి వేసుకోనండి. ఒక అర గ్లాసు మైదా పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. ముద్దలు లేకుండా చూపించిన విధంగా ఇలాగ మీడియంలో ఉంచుకొని కలుపుకోండి. హైలో మాత్రం పెట్టద్దు. ఇలా కలుపుకొని తర్వాత ఇలాగ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లారినంత వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలండి దీన్ని అనేది. ఇప్పుడు మనము 2 అవర్స్ వరకు నానబెట్టుకోం కదండి శనగపప్పు అనేది ఒక క్లాత్లో వేసుకొని ఇలాగ వాటర్ లేకుండా అప్లై చేసుకోవాలండి. నేను చూపించిన విధంగా ఇలా చేసుకొని ఆ ప్లేట్లోకి శనగపప్పు అనేది తీసుకోవాలి. ఇది బాగా చల్లారించి చూడండి. ఇలా చపాతీ ముద్దలాగా పిసుకుతూ కలుపుకోవాలి. ఒకళ్ళు గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ జల్లుకోవండి. ఇలాగా చెక్కపీడి లేకపోతే చెక్కపీడైనా ప్లేట్ అని తీసుకొని అందులోన ఒక్కొక్క ముద్దను తీసుకుంటూ ఇలా పాముకోవాలండి. నేను చూపించిన విధంగా చేస్తే చాలా సింపుల్గా అయిపోతాయండి. ఇలా పాముకోవాలి. ఒకటి మనకి కొంచెము మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు పెట్టుకోవచ్చు. నేను చూపించినట్టు చేస్తే మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలాగ వచ్చాయి కదండి. ఇందులోనే కొంచెము పప్పు అనేది మనం వేసుకుంటూ స్లోగా అప్లై చేసుకోవాలండి. మరీ గట్టిగా చేసుకోకుండా స్లోగా అప్లై చేసుకుంటూ చేసుకోవాలి. ఇలా చూసుకున్న దాన్ని రౌండ్గా ఇప్పుడు చేసుకోవాలి. ఇలా రౌండ్గా చేసుకుంటే చూడండి ఎంత బాగా వచ్చిందో. పప్పు చేయడం అనేది మీరు ట్రై చేయండి. ఎలాగ వచ్చిందో కూడా కామెంట్ చేయండి. చాలా సింపుల్గా అయిపోతాయి. ఇప్పుడు నేను కొంచెం అనేది ఎలాగ అయిందో చూస్తున్నానండి. ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ చేసుకుంటున్నాం కదండి బాయిల్. ఇప్పుడు ఇది మరిగిందో లేదో చిన్నది వేసి చూసానండి. మనం మీడియంలో ఉంచుకొని కొంచెము హీట్ అవుతుంది అన్నప్పుడు వేసుకోవాలి. మరి ఆయిల్ ఎక్కువగా మరిగినంత వరకు వేసుకుంటే మాడిపోతాయి ఒక్కోసారి. అందుకే సిమ్లో ఉంచుకునే చేసుకోవాలి. ఇది చాలా టైం పడుతుందండి వేగాల్సింది. అందుకే లోపల కూడా కొంచెం వేగాలి కదా, అందుకే చాలా టైం పడుతుంది. మీడియంలో ఉంచుకునే ఇలా ఫ్రై చేసుకోండి చేయకూడదు అనేది. ఇవి ఒక ప్లేట్లో తీసుకుని వేసుకోవాలండి. ఇప్పుడు చూడండి అంత బాగా వచ్చే చేయడం అనేది. మనం ఇరిస్తే కడకడలాడాలి, పట్టమనాలి, అంతలాగా వస్తుంది. చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అందరికీ.